చెడుని నిలువనీయదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి నా మనసులో. చెప్పనా వద్దా? మరి రెండో ఆరాధన ఉంది కదా, అందుకని త్వరగా ముగించేస్తా. మీకు ఈ లైట్ కనిపెట్టిన అతను ఉన్నాడు కదా, థామస్ ఎడిసన్ గారు ఉన్నారు కదా, ఆయన స్కూల్కి పంపిస్తే, అంటే చెడుని హరించడం అంటే ఎలా ఉంటుందో క్లూ ఇస్తున్నాను మీకు. ఓకే, సరే. స్కూల్కి వెళ్తే అతను మందమతి తనాన్ని బట్టి స్కూల్ నుంచి ఒక లెటర్ వాళ్ళ టీచర్ వాళ్ళ మమ్మీకి, వాళ్ళ మదర్కి రాసి పంపించిందంట. ఏమని? మీ అబ్బాయికి మేము చదువు చెప్పలేమండి, మీ అబ్బాయికి అంత నాలెడ్జ్ లేదు, మత్తు మరుపు ఎక్కువ, అర్థమవుతుందా? మీరు దయచేసి ఈ అబ్బాయిని స్కూల్కి పంపద్దు, మా వల్ల కాదు ఈ అబ్బాయికి మేము చెప్పడం అని లెటర్ రాసి, అప్పట్లో లెటర్ కదండి, లెటర్ రాసి అతని ద్వారానే అతని చేతికి ఇచ్చి పంపించిందంట. అప్పుడు అతను తీసుకుని వచ్చి వాళ్ళ మదర్కి, వాళ్ళ మమ్మీకి ఇచ్చాడు. మమ్మీ, మా టీచర్, మా మిస్ ఇచ్చింది, మీకు ఇమ్మని చెప్పి. అలాగంటే ఆమె చదువుతూ ఏడ్చిందంటండి. తల్లికత పాపం ఏడ్చిందంట. ఏడుస్తూ ఆ లెటర్ చదువుతుంటే థామస్ ఎడిసన్ గారు అడిగాడట, మమ్మీ ఏంటి ఏడుస్తున్నావు? ఏం లేదు నాయనా, నీకు మంచి జ్ఞానం అంట. ఏంటంట? మనకైతే ఎంత మంట! అట్లాంటి మాటలు చదవగానే జుట్టు పట్టుకొని, పరక్కట్ట పట్టుకుని, పనికిమాలినోడ, ఎట్టబుట్టావు నా కడుపులో, ఎట్టబుట్టావు, అవమానాలు తీసుకొని వచ్చావు, నీకు అంత మీ నాయన బుద్ధులు పడ్డాయిరా. ఏమో అంతే కదా, చెడ్డవన్నీ నాయన బుద్ధులు, మంచివన్నీ మన బుద్ధులు కదా. నవ్వుతారేంటి? మన డైలాగ్ అదే కదా. మరి మంచి వేదన ఉంటే అంత నా బుద్ధులు పడ్డాయి, నా కొండ, నా బండ, అంత నా ముక్కే, నా నోరే, అమ్మా. మంచివైతే అది ఏదన్నా చెడ్డవనికి అంత కర్రిమొహముడు పడ్డాయనా నీకు, అట్లా అంటావు. కానీ ఆ తల్లి అలా చేయలేదండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ లెటర్ చదువుతూ ఆ తల్లి కన్నీళ్లు కారుస్తుంటే కొడుకు అడిగితే ఆ కొడుకుతో అంటుందట, ఏం లేదు నాయనా, నీకు మంచి జ్ఞానం అంట, నీకు మంచి నాలెడ్జ్ అట, నీకు మంచి మెమరీ పవర్ అట, నీవు స్కూల్కి వెళ్ళి నేర్చుకోవలసిన అవసరం నీకు లేదంట. చూసారండి, చెడుని హరించడం చూడ ఎట్లా ఉందా. ఒరే, నువ్వు పనికిమాలినోడురా, నువ్వు దరిద్రుడురా, నువ్వు చేతగానోడురా, ఇదిగో ఇది నువ్వు తెచ్చిన ఘనత, ఇదిగో ఇది నువ్వు తెచ్చిన మంచి పేరు, నువ్వు ఎట్టబుట్టావురా అని చెప్పించలేదు ఆ తల్లి. ఉప్పు జీవితం అదే, ఉప్పుకున్న క్యారెక్టర్ అదే. ఆ చెడుని కాళ్ళ కింద తొక్కడం చూడండి ఎట్లా ఉందో, ఆ చెడుని హరించడం చూడండి ఎలా ఉందో. నీకు మంచి నాలెడ్జ్ అట, మంచి మెమరీ పవర్ అట, నీకెందుకు స్కూలు, నీకెందుకు ఉపాధ్యాయులు అని రాసి పంపించిందయ్యా. అంటే నేను ఇంక స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదా మమ్మీ? అవసరం లేదు నాయనా. ఆ తల్లి ఒడిలో కూర్చుండబెట్టుకొని నేర్పించిన పాఠమే అతను ప్రపంచానికి వెలుగును చూపగలిగిన వ్యక్తిగా చేసిందండి. స్తోత్రం కలుగుగాక. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ లేదు అతనికి, స్కూల్కి పంపించుకో, తల్లి ఒడిలో కూర్చుండబెట్టుకొని నేర్పిన పాఠాలు అతని మనసుకి వికాసాన్ని కలుగు చేస్తే, అతని మనసును విశాలపరిస్తే, ప్రపంచానికి వెలుగును చూపగలిగిన, ప్రపంచానికి వెలుగును ఇవ్వగలిగిన ఒక శూరుడయ్యాడు, వీరుడయ్యాడు. ప్రగతిలో అతని పదం నిలిచిపోయింది. హల్లెలూయా. నేను వెళ్ళాను, అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయన ల్యాబ్కి వెళ్ళాను చూడటానికని. చిన్న ల్యాబ్, పెద్ద ల్యాబ్ ఏం కాదు. ఆ చిన్న గదిలో కూర్చొని ప్రపంచాన్ని వెలిగించాడు. ఆ చిన్న గదిలో కూర్చొని ప్రపంచానికి వెలుగు చూపాడు. ఆ తల్లి చేసిన ఆ విలువైన కార్యం చూడండి. చెడుని కాదు ఇప్పుడు మనం డెవలప్ చేయాల్సింది. నేనేం చెయ్యాలి? ఉప్పులో ఉన్న ఇంకొక లక్షణం కూడా చెప్పనా?